వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం సిపిఐ పార్టీ జాతీయ నాయకులు సాడా వెంకటరెడ్డి గారి గురించి తెలుసుకుందాం. సాడా వెంకటరెడ్డి గారు చిన్నతనం నుండే పేద ప్రజలకు సాయం చేయాలనే ఆలోచనతో రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలు రావడానికి మనకు సరైన మార్గం ఏదైనా భావించి ఏ పార్టీలో జరిగితే మనము పేదవారికి మంచిగా సేవ చేయగలుగుతాము, ఏ పార్టీలో మనము చేరితే బడుగు బలహీన వర్గాల గిరిజనుల వారి బతుకులను మారుస్తామని భావించి మనకి గిరిజనుల బతుకులు మార్చాలన్నా పేదవారి బతుకులు మార్చాలన్నా ఒక కమ్యూనిస్టుల దాన్ని సాధ్యమని భావించి కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. సిపిఐ పార్టీలో చేరి ఆనాటి నుండి నేటి వరకు కూడా తన ప్రయాణాన్ని పేదల కోసము బడుగు బలహీన వర్గాల కోసము అంకితం చేస్తున్నారు. ఈ పోరాటాల సమయంలోనూ పేద సమస్యలలో తీర్చే సమయంలోనూ ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, ఎన్నో కేసులు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా పేద ప్రజల కోసం న్యాయపరంగా ఎదుర్కొని ప్రజా సమస్యలపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని కూడా అప్పటి అధికార ప్రభుత్వాలకు కూడా అనేక మార్లు హెచ్చరికలు జారీ చేశారు. తామంతా కూడా కమ్యూనిస్టులు అంతా కూడా ఎత్తున ఎర్రజెండా దించకుండా పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసమే మేము పయనిస్తామని కూడా అంటున్నారు. సాడా వెంకటరెడ్డి గారు సిపిఐ పార్టీ తరఫున 2004 నుండి 2009 మధ్యకాలంలో సిపిఐ పార్టీ అసెంబ్లీ 4 లీడర్గా పనిచేశారు. ఆ సమయంలో తన వాణిని అసెంబ్లీలో పేదల తరఫున బలంగా వినిపించి పేదవారి బతుకులు మార్చడంలో సాడా వెంకటరెడ్డి గారి పాత్ర క్రియాశీలకమైనని చెప్పొచ్చు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న సన్నిహిత సంబంధాల వలన కానీ చనువు వల్ల కానీ అనేక నిధులను కూడా పేదల సమస్యల కోసం వెచ్చించి పేదవారి జీవితాలను మార్చడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను కూడా మెరుగుపరిచిన ఘనత వీరికే దక్కిందని చెప్పవచ్చు. పేదల తరపున పోరాటంలోనూ ఏమాత్రానికని చేసేవారు కాదు. పేద ప్రజల అభివృద్ధి కోసం విధేయంగా పేదవారికి అండగా ఒక ధనం అనేది, సంపద అనేది కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆనాటి నుండి నేటి వరకు కూడా కమ్యూనిస్టులు పోరాడుతున్నారని, ఈ పోరాటం మరింత ఉద్యమంగా కూడా వస్తుందని కూడా అంటున్నారు. 2004 నుంచి 2009 మధ్య అసెంబ్లీలో 4 లీడర్గా వ్యవహరించిన సమయంలో కూడా అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా అనేక మార్లు వినతుల పత్రాలు ఇచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని, వాటిలో ఎలాంటి అవినీతి కార్యక్రమాలు జరగకుండా చూడాలని కూడా నిర్ణయించగలిగింది. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా సాడా వెంకటరెడ్డి గారు ఇచ్చిన అనేక సలహాలను సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని వారి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వీరి సలహాలను అనుసరించి పరిపాలన సాగించారంటే సాడా వెంకటరెడ్డి గారు ప్రజల కోసం, పేదవారి కోసం ఎంత అమూల్యమైన మంచి సలహాలు ఇస్తారో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా పేదవాళ్ళు కాకుండా ఎక్కడైనా రాజకీయ పార్టీల తరపున కొంతమంది మిగతా రాజకీయ పార్టీల వాళ్ళు అవినీతి పరులు ఉంటే వారిపై అసెంబ్లీ చర్చ వచ్చినప్పుడు వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, ప్రజల సొమ్మును కాజేసిన వ్యక్తుల్ని తక్షణమే అతని నుంచి రికవరీ చేసిన సొమ్ముని తక్షణం అతను జైలుకి పంపించాలని కూడా అసెంబ్లీలో తన వాణిని కూడా ఎంతో బలంగా వినిపించేవాడు. ఎందుకంటే ఎర్రజెండా పార్టీ అనేది కేవలం పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ అని, దేశంలో పేదవాళ్ళు ఉన్నంత కాలం కూడా ఎర్రజెండా ఉంటుందని కూడా ఘంటాపథంగా సాడా వెంకటరెడ్డి గారు తెలియజేశారు.
ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పటికి కూడా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా కమ్యూనిస్టులు కూడా పనిచేసినారు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారితో సాడంకర్ రెడ్డి గారికి మంచి చనువు ఉన్నప్పటికీ కానీ ప్రజల సమస్యలపై పోరాడతామని కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కమ్యూనిస్టులు చేసిన పోరాటాల ఫలితంగా మొన్న ఇటీవల కాలంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగిందని కూడా ఎంతో గర్వంగా తెలియజేశారు. ఇల్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలను కూడా మంజూరు చేయడం జరిగిందని కూడా ఎంతో సంతోషంగా తెలియజేస్తున్నారు. దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు పోవాలన్నా, దేశంలో ఉన్న దరిద్రం పోవాలన్నా, సంపద అందరికీ సమానంగా రావాలన్నా బూర్జువా పార్టీలను తరిమి కొట్టాలని, కమ్యూనిస్ట్ పార్టీలను అధికారంలో తీసుకురావాలని కూడా సాడంకర్ రెడ్డి ఘంటాబద్ధంగా కోరుతున్నారు. అప్పుడే సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరికి కూడా రాజు పేదకు కూడా సమాన న్యాయాలు జరుగుతాయని, సంపద అనేది కొంతమంది వ్యక్తులు చేతుల్లో కేంద్రీకృతం అవటం వలన మరి కొంతమంది లేని వాళ్ళు అవుతున్నారని కూడా, ఈ అక్రమాలకు అవినీతి కట్టుకట్టేయాలని కూడా సూచిస్తున్నారు. మేము మోడీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చిన మోడీ తొలిసారిగా ప్రధానమంత్రి అయిన కాంచి నేటి వరకు కూడా మోడీ సర్కార్ పైన కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటాలు చేస్తున్నామని, మోడీ కేవలం కొంతమంది వ్యక్తులకే దేశ సంపద మొత్తాన్ని దోషిపెడుతున్నారని, ఆదాని అమ్మాని లాంటి పెద్దలకే దోషిపెడుతున్నారని కమ్యూనిస్టులు ఆనాడే దాదాపు 10 సంవత్సరాల క్రితమే పార్లమెంట్లో తన వాణిని ఎంతో గట్టిగా వినిపించారు. ఉద్యమాల రూపంలో కూడా తన వాణిని ఎంతో వినిపించినారు. ఆనాడు పెడశివుని పెట్టినారు మోడీ, మిగతా పార్టీలు కూడా పెడశివుని పెట్టినవి. కానీ మొన్న ఇటీవల కాలంలో ఆదాని పైన వచ్చిన అమెరికాలో వచ్చిన అభియోగాల బట్టి మనం చూస్తే మోడీ తన దేశ సంపద మొత్తాన్ని కూడా అమ్మాని ఆదాని చేతిలో పెడుతున్నారని వాస్తవాన్ని ఆనాడే సిపిఐ పార్టీ తెలిసిందని, అప్పుడే కానీ వాళ్ళ చేతుల్లో పెట్టకుండా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుని ఉంటే నేడు ఆదాని పైన అమెరికాలో కేసు నమోదు అయి ఉండేది కాదని లంచగొండ తన కేసు కూడా తెలియజేస్తున్నారు. ఆదాని వ్యవహారం అంతా కూడా దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అతని పైన అవినీతి ఆరోపణలు వచ్చి అవినీతిలో కూరుకుపోయారని కూడా తెలియజేస్తున్నాం. అమెరికాలో ఆదానిపై కేసులు రిజిస్టర్ కావడంతోనే లంచం చూపి కేసులు కావడం వలన ఆ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్ర ప్రజలపై పడిందని చెప్పవచ్చు. ఆదాని కానీ అమ్మాయిని కానీ వాళ్ళు పేదల సొమ్మును దోచుకొని, పేద సంపాదన మొత్తం దోచుకొని పేద ప్రజలకు నెత్తురు తాగుతున్నారని కూడా సాడంకర్ రెడ్డి గారు తెలియజేశారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆదాని అమ్మాయిలకు ఇచ్చిన అనేక ప్రాజెక్టులను కూడా ఎన్నిక తీసుకోవాలని, అతను చేస్తున్న అవినీతి కార్యక్రమం, అతను సంపాదించిన ఆస్తి అన్నింటిని పై కూడా ఎంక్వైరీలు జరిపి చట్టప్రకార చర్యలు తీసుకొని దాదాపు 10 ఏళ్లలోనే ప్రపంచంలోనే ఉన్నోళ్ళ జాబితాల్లో ఆదాని ఒకళ్ళని, అతనికి ఎంత ఆదాయం ఎలా వచ్చింది, ఎంత సంపాదన ఎలా వచ్చింది ఎంక్వైరీ చేసి అతను అవినీతి సంపాదించిన సొమ్ము మొత్తాన్ని ఎన్నిక తీసుకొని దేశంలో ఉన్న పేద ప్రజల మొత్తాన్ని పంచి పెట్టాలని కూడా సాడంకర్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా మోడీ తన విధి విధానాలను మార్చుకొని పేద ప్రజలకు పరిపాలన అందించాలని, లేకపోతే ఆదాని పట్టిన గతే అనేక మంది పారిశ్రామికవేత్తలకు భవిష్యత్తులో పట్టబోతుందని కూడా సాడంకర్ రెడ్డి జోష్యం చెప్పారు. మన దేశంలోనే అనేక మంది పెద్దల్లో మోడీ కన్ను సన్నిహితుల్లో ఉంటున్నారని, వాళ్ళపైన చర్యలు తీసుకుంటే మోడీ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని భావించి మోడీ ప్రతి ఒక్క కాంట్రాక్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, షిప్పులు కానీ, విద్యుత్ కొనుగోలు కానీ అన్నీ కూడా వాళ్ళకు అప్పచెప్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి పద్ధతి మార్చుకోవాలని కూడా మోడీకి కమ్యూనిస్ట్ పార్టీలు తెలియజేశారని, ఆ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజా ఉద్యమం వస్తుందని కూడా హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు చాలా బలంగా ఉన్నాయని, ఓట్ల శాతం చాలా బాగుందని, సీట్ల శాతం మాత్రం కొద్దిగా తగ్గిన మాట వాస్తవమైనప్పటికీ ప్రజా ఉద్యమాల్లో మాత్రం వెనకని చేసే పరిస్థితి లేదని కూడా తేల్చి చెప్పినారు. అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ అన్నాడు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చిందని, ఆ 6 గ్యారెంటీల హామీలు అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఫిలప్ చేయాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్కు సూచించారు. లేకపోతే పేదల తరఫున ఆ హామీల అమలు కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆదాని కూడా తెలంగాణలో కొంత పెట్టుబడి పెట్టాలని, ఆ పెట్టుబడి తిరిగి ఆదాని కంపెనీలకు అప్పచెప్పడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సంతోషదాయకమని, అవినీతి సొమ్ము వల్ల మన పెట్టుబడులతో పెడితే భవిష్యత్తు ప్రమాదం వచ్చే ఉంది కావున రేవంత్ రెడ్డి సర్కార్ ఆ సొమ్మును ఆదాని కంపెనీకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడంతో ఇది మంచి పరిణామని, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా సొమ్మును ఆదానికి ఇచ్చేసి తమ స్వచ్ఛతను కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా సాడి వెంకరెడ్డి ఎంతో వినయంగా తెలియజేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడిప్పుడే గాడిని పడిన సంవత్సరం 1 year పూర్తి చేసుకుని విజయోత్సవం జరుపుకుంటుందని, అదేవిధంగా త్వరలోనే ప్రజలకు కూడా మేలు చేకూర్చి, ప్రజా సంక్షేమం చేకూర్చి, ప్రజల మోహంలో చిరునవ్వు చూసి వాళ్ళకు కూడా విజయోత్సవాలు కల్పించుకోవాల్సిన బాధ్యత అంతే ఉందని కూడా తెలియజేశారు. అదే ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, రైతులకు సకాలంలో ఎరువుల ధరలను అందించాలని, ప్రతి పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని, విద్యుత్తును ఛార్జీలను కూడా ఉచిత విద్యుత్తును అర్హులైన వాళ్ళందరికీ కూడా తక్షణమే అందించాలని కూడా కోరారు. అంతేకాకుండా ఎన్నికలు ఇచ్చిన కాలేజీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఆ బుతిని వెంటనే పంపిణీ చేయాలని కూడా కోరారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఆ ప్రజలకు మేలు చేకూరుద్దని, ప్రభుత్వాలు మారటం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని, కానీ పేదవాళ్ళు మారట్లేదని, పేదవాళ్ళు మారాలంటే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పరిపాలన అందించాలని, పేదవాళ్ళ తరపున పరిపాలన అందిస్తే పేదవాళ్ళకు కూడా లక్షాధికారి అవుతారని కూడా సాడి వెంకరెడ్డి గారు తెలియజేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో అన్ని పార్టీలను కూడా కార్పొరేట్ శక్తులు వెళ్తున్నాయని, ఆ కార్పొరేట్ శక్తులకు భయపడి ఈ పార్టీ వాళ్ళ దగ్గర తీసుకున్న ఫండ్స్ వల్ల ఈ అధికారం వచ్చిన పెద్దలు భయపెడుతూ వాళ్ళు చెప్పిన విధంగా పరిపాలన అందిస్తున్నారని, సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేపటం మన దురదృష్టకరమని కూడా సాడి వెంకరెడ్డి గారు విచారణ చేశారు. ఇప్పటికైనా దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకించి పేదల పక్షాల నుండి పేదల పక్షపాతిగా పాలన అందించాలని, అప్పుడే ప్రజల పైన మీకు అమోఘమైన అపారమైన గౌరవం ఉంటుందని తెలియజేశారు. కమ్యూనిస్టులు పాలించిన రాష్ట్రాలలో కూడా కొన్ని సంవత్సరాల పాటు పరిపాలన అందించడానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీలు పాలించిన రాష్ట్రాలన్నింటికి కూడా పేదల పక్షాన పరిపాలించడం జరిగిందని కూడా తెలియజేస్తున్నారు. అందువల్లనే అక్కడ ప్రజానికం అందరూ కూడా ఆదరించి అభిమానించి కమ్యూనిస్ట్ పార్టీలకు గెలిపించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు. నేటి కాలంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయాలన్నా వందలాది కోట్ల రూపాయలు కావాల్సి వస్తుందని, ఇలాంటి ఓటుకు నోటు వ్యవహారాన్ని కూడా అన్ని పార్టీలు తీసేయాలని, అది ఉండటం వల్లనే ప్రజలందరూ కూడా ఓటు నోటుకి అలవాటు పడిపోయి తమకు హక్కులను రాయించుకుంటున్నారని కూడా ఎంతో ఆవేదపరంగా తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఎలక్షన్ వచ్చినప్పుడు దేశ ప్రజలందరూ కానీ రాష్ట్ర ప్రజలందరూ కానీ కొన్ని పార్టీలు ఓటు నోటు ఇచ్చినప్పుడు ఆ ఓటు నోటు బదులు
మాకు ప్రజా సంక్షేమం మీరు అధికారంలో ఏం చేస్తారో అడగాలని, ఓటు నోటు మాకు వద్దు, ప్రజా సంక్షేమం కావాలని కూడా, తిరగబడాలని కూడా పేద ప్రజలకు పిలుపునిచ్చినారు. అప్పుడే సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా సమానంగా అందుతామని, సంపద అనేది కూడా అందరి చేతుల్లో ఉంటుందని కూడా తెలియజేసినారు. ఇప్పటికైనా మన కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఏకీకృతమైనవని, రాబోయే రోజుల్లో ప్రజా పోరాటాల తరపున ఎల్లప్పుడూ ముందుంటామని కూడా శివశంకర్ రెడ్డి గారు తెలియజేశారు. జమినీ ఎన్నికలు తీసుకొస్తున్నారు. జమినీ ఎన్నికల వల్ల మోడీ దేశాన్నిలో ఉన్న ప్రాంతీయ పార్టీల లేకుండా చూడటానికి, ప్రజాస్వామ్యం అవకాశం చేయడానికి జమినీ ఎన్నికలు తప్ప మరొకటి కారణం కాదని కూడా శివశంకర్ రెడ్డి గారు తెలియజేస్తారు. జమినీ ఎన్నికల వల్ల ప్రజాస్వామ్యం మన దేశంలో జమినీ ఎన్నికల వల్ల ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందని కూడా తెలియజేస్తున్నారు. అప్పుడు దేశంలో కేవలం 2-3 జాతీయ పార్టీలు ఉంటాయని, ప్రాంతీయ పార్టీలు కొనసాగదని కూడా శివశంకర్ రెడ్డి గారు అంటున్నారు. జమినీ ఎన్నికల పైన కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కూడా సూచించారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం పొందింది కాబట్టి లోక్సభలో వీటిపైన కూడా పునరాలోచించుకోవాలని కూడా అంటున్నారు. జమినీ ఎన్నికలు అనేది ప్రజాస్వామ్యానికి ముప్పు తెచ్చే అవకాశం ఉందని, అది కేవలం ఒక 2-3 పార్టీల మధ్య పోటీ ఉంటుందని, ప్రాంతీయ పార్టీల మధ్య అంత పోటీ ఉండదని కూడా తెలియజెప్పారు. ఈ జమినీ ఎన్నికల వల్ల అభివృద్ధి చెందుతున్న మాట వాస్తవమే, కానీ అభివృద్ధి చెందుతుందని, ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశం ఎంతో గణనీయంగా అభివృద్ధి చెందుతుందని కూడా అంటున్నారు. కానీ ప్రజాస్వామ్య దేశంలో అభివృద్ధి చెందడానికి జమినీ ఎన్నికలే ఒక కారణం కాదని, అభివృద్ధి చెందడానికి ప్రజాస్వామ్య దేశంలో మామూలుగా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల వారీగా ఎన్నికలు జరిగినా కూడా అభివృద్ధి చెందవచ్చని, అవినీతి పాలన అందించాలనే ఉద్దేశం ఉంటే చాలు, సంపద అందరికి పంపిణీ చేయాలనే ఉద్దేశం ఉంటే చాలు, పాలకులకి ఎలాగైనా మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చని కూడా సూచించినారు. ఇప్పటికైనా జమినీ ఎన్నికల పైన మోడీ సర్కార్ పునరాలోచించుకొని జమినీ ఎన్నికల పైన ఎన్నిక తగ్గాలని కూడా సూచించినారు. ఏది ఏమైనప్పటికీ తామంతా కూడా, మా కమ్యూనిస్ట్ పార్టీలంతా కూడా అన్ని శక్తులన్నీ కూడా ఏకమై ఎర్రజెండా ద్వారా పేదల కోసం అనితం పనిచేయడానికి, అధికార ప్రభుత్వాలు చేసే అవినీతి కార్యక్రమాలపై పోరాడటానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, ఎర్ర జెండా ద్వారా సమాజ నిర్మాణం సాధ్యమని, ఉద్యోగ పార్టీలు కాలం చెల్లిపోయిందని, త్వరలోనే దేశంలోని ఎర్రకోట పైన ఎర్ర జెండా ఎగరేస్తామని కూడా శివశంకర్ రెడ్డి గారు వెంటాపదంగా తెలియజేశారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.